ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రి వేళ కూడా దేవుని వాక్యం ఆలకించడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రేమవందనాలు తెలియజేస్తున్నా. దైవ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందాం. 24వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నాం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపూర్చుటకై గొప్ప సూచక్రియలను మహాకార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినా వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినా నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగో కనబడునో అలాగే మనుషు కుమారుడు రాక ఉండును. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాం. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రికల వెలుగులో ఒక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. క్షమించండి, 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుంటున్నాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోభులై కల్పనా కథలు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. చదవబడిన వాక్య భాగమును దేవుడు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడు అయిన తండ్రి, పూజనీయుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఆగస్టు మాసంలో మీరు మాకిచ్చిన మీ సన్నిధి కాంతిని బట్టి మీ దివ్యమైన ప్రసన్నత కొరకు స్తోత్రములు నాయన. చదవబడిన మీ వాక్య భాగమును మీరు దీవించండి. మా కొరకై మీ లేఖనములను పంచి ఇచ్చి దీవించమని ప్రార్థిస్తున్నా. నేను వట్టివాడు నాయన, నాలో లేసి మాత్రమైనను ప్రభువా ఏమీ లేదు. ఈ రాత్రి మీరు మాట్లాడుచుండగా ప్రతి ఒక్క ఆత్మను కదిలించండి. మీ ఆత్మ వర్షము కుమ్మరించండి నాయన. మీరు మాట్లాడే ప్రతి మాట ద్వారా మా యొక్క జ్ఞానము వెలిగించబొట్టుకు, మీ మహిమ నిమిత్తమైన పాత్రలుగా దిద్దబొట్టుకు, మా విశ్వాసయాత్రలు మిమ్మల్ని ఘనపరచుటకు కృప చూపమని, ఈ రాత్రి మాతో మాట్లాడమని, మహిమ పొందుమని మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, క్రైస్తవ సంఘాలలో నేటి దినాలలో మనకు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనము చూస్తూనే ఉన్నాం. ఆ పరిస్థితులు ఎంతో వేదనకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈనేటి దినాలలో క్రైస్తవులుగా యేసు ప్రభువుని నమ్ముకున్న పిల్లలకు కొంత అయోమయం, ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నాయి. పరిశుద్ధాత్మ పేరట చాలా ఒక దాడి జరుగుతున్నది.
పరిశుద్ధాత్ముడు ఈ కార్యాలు చేస్తాడు, అలా చేస్తాడు, ఇలా ఉంటాడని వీరే బోధిస్తున్నారు. బైబిల్లో లేని వాటిని వీరు ప్రకటిస్తున్నారు. ఎందుకు ఇలా ప్రకటిస్తున్నారు? మనుషులు స్వార్థప్రియులై చేస్తున్నారని బైబిల్ చెప్పుచున్నది. పేతురు తన పత్రికలో రాసి ఉంచారు. ఏమనంటే వారి పోకిరి చేష్టలు అనుసరించి కొంతమంది పోతున్నారు. ఈ అద్భుతములు సూచక్రియలు అనే అంశంలో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు ఆనాడు చెప్పిన మాటనే మనం జ్ఞాపకం చేసుకున్నాం, మరొకసారి చదువుకున్నాం. మత్తయి సువార్త 24:24లో అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్త అని. మిత్రులారా గమనించండి, ఈ కాలము అదే కాలం, ఈ కాలంలో అదే కాలం. ఆనాడు అద్భుతాలు సూచక్రియలు దేవుడు వాక్యాన్ని స్థిరపరచడానికి సంఘములో అనేకుల అవిశ్వాసులను, ఆ లోకములో ఉన్న అవిశ్వాసులను సంఘములోనికి నడిపించడానికి ఆయన అద్భుతాలు చేస్తే, ఈనాడు చాలా మంది విశ్వాసుల మధ్యలో మేము అద్భుతాలు చేయగలవారమని చెప్పుచు ప్రజలను మోసపరుస్తున్నారు. మీరు గమనించండి, మీకు పిల్లలు లేరా? 2 అరటి పండ్లు తింటే నేను ప్రార్థన చేస్తానంటున్నాడు. ఏలా ప్రపంచంలో అరటి పండ్లు లేవా? గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో ఒక ఆయన ఒక గ్లాసు తండి కాసిన నీళ్లు పోయండి, నేను ప్రార్థన చేస్తాను, మీ కోరికలు తీరిపోతున్నాయి అంటున్నాడు. హీస్ అ బ్రదర్ అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. గమనించండి, ప్రజలను మోసపరచవద్దు. ఏ వ్యక్తి మోసపరుస్తాడో ఆ వ్యక్తి ప్రభు దగ్గర మరెక్కువ తీర్పు ఉంటుందని బైబిల్ చెప్తున్నది. అసలు ఈ జాడ్యం వేరే సంఘాల్లో ఉందని చెప్పుకుంటున్నారేమో, అది మన దాకా వచ్చింది, అది మనం గుర్తుంచుకోవాలి. ఈ స్వస్థతలు అనగానే వేలకు వేలుగా ప్రజలు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు తెలుసునా? వారికి కావాల్సింది ఏమిటి? స్వస్థత. ప్రభువా స్వస్థతే వారికి కావాల్సిన స్వస్థత కనుక వారు పరుగులెత్తుతున్నారు. ఆనాడు ప్రభు వస్తే తండోపతండాలుగా వేలకు వేలుగా జనసమూహాలు పరుగులెత్తారు. ఈనాడు స్వస్థత ప్రార్థనలంటే పరుగులెత్తుతున్నారు. ఆలోచన లేదు. ప్రభు ఏం చెప్పాడు లేఖనాల్లో గమనించేవారు తక్కువయ్యారు. కొంతమంది వాటికి లేఖన భాష్యం ఇచ్చి వారికి అనుకూలంగా బోధించేవారు ఉన్నారు. రాత్రి మనం ధ్యానం చేద్దాం. ఇది ఈనాటిది కాదు, ప్రభు ఉన్నప్పుడే అది ప్రారంభమైంది. ప్రభు ఉన్నప్పుడే ఈ యొక్క కలుషితమైన బోధ, అబద్ధ బోధ ప్రారంభమైంది. బలహీనులైనటువంటి ప్రజల యొక్క ఆ బలహీనతను ఆధారం చేసుకొని అనారోగ్యాన్ని, అప్పులను, బాధలను, కష్టాలను ఆధారం చేసుకొని ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడుచున్నాడనే వారు ఉన్నారు. ఈ రాత్రి ఫలానా యొక్క రోగం పోతుందని చెప్పేవాడు ఉన్నాడు. మరీ నిన్నమన్న ఒక ఆయన చూసినాను, కాలుతో దంతున్నాడు ఆయన. ఏం పట్టింది ఈ క్రైస్తవ్యానికి? ఏం పట్టింది ఈ దేవుని పిల్లలకు? ఈ రాత్రి వేళ అర్థం చేసుకుందాం మిత్రులారా. యేసు ప్రభువుని నిజముగా విశ్వసిస్తే, మనము దేవుని వాక్యాన్ని పట్టుకుంటాం, మన ప్రభువుని పట్టుకుంటాం. మనుషుల్ని కాదు, బోధకుడిని కాదు, స్వస్థపరిచేవాని కాదు. అలాగైతే మీరు గమనించుకోవాలి, ఐగుప్తులో ఉన్న మోషే కంటే చేసిన అద్భుతాలు చేసిన ఐగుప్తులో ఉన్న ఆ యొక్క శకునగాండ్రు కూడా చాలా అద్భుతాలు చేశారు. ఐగుప్తులో శకునగాండ్రు అద్భుతాలు చేసినంత మాత్రం చేత వారు దేవుని చేత పంపబడిన వారు కాదు. మోషే పర్పస్ఫుల్లీ ఒక ఉద్దేశంతో దేవుని చేత పంపబడ్డాడు. అద్భుతాలు చేయడానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంది అంతే. ఈనాడు ఉద్దేశం లేకుండా, దేవుని యొక్క చిత్తం లేకుండా, దేవుని ఆత్మ లేకుండా చేసేవారు ఉన్నారు. ఎందుకు ఈ మాటలు ఇంత వేదనతో పలకవలసి వస్తుందంటే, మోకాళ్ళ మీద కన్న సంఘాలు, కన్నీటితో ఆత్మలను సంపాదించిన ఆత్మలు దేవుని వాక్యము ఎరుగక పట్టబడిపోతున్నాయే, కొట్టుకొని పోతున్నారనే బాధ, వేదన ఈ రాత్రి ప్రభు నా మనసులో ఉంచాడు. మిత్రులారా, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు అనేక మంది యేసు ప్రభువును వెంబడించామని చెప్పుకున్నారు. ఈజిప్టులో ఉన్నవారు, గ్రీకులు, రోమన్లు, జర్మన్లు ఎన్నో అద్భుతాలు చేశారు. దేవుని నమ్మని వారు కూడా అద్భుతాలు చేశారు.
అలాగంటప్పుడు వారు దేవుని ఆత్మతో చేశారని చెప్దామా? క్రీస్తు శకం 2వ శతాబ్దంలో మాంటనస్ అనే ఒక వ్యక్తి, అతడు నోటి మాటతో అనేకులను స్వస్థపరుస్తుండట ఒక ఇద్దరు స్త్రీలు తమ భర్తలను విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఆ యొక్క ఉద్యమం కొన్ని సంవత్సరాల పాటు నడిచింది. దాదాపు 17వ శతాబ్దం వరకు ప్రజలు గుడ్డిగా నమ్ముతూనే వచ్చారు. ఎవరో ఒకరు స్వస్థపడడం, అందరూ దానిని విశ్వసించడం, ఫలోమని పరిగెత్తడం, గుంపులుగా ఉన్నారు. అబ్బాయి 17వ శతాబ్దంలో మీరు ఫ్రెంచ్కి సంబంధించిన ఒక తెగ ఉన్నది, ఫెనాటిక్ సెక్టిక్ అంటారు. ఫెనాటిక్ అనే తెగ, ఆ తెగలో ఉన్నటువంటి ప్రజలను ఏమని పిలుస్తారంటే కెమిసర్డ్స్ అని పిలుస్తారు. వారందరూ ఇంగ్లాండ్కు వచ్చి ఇంగ్లాండ్లో కొన్ని గ్రూపులుగా తయారైపోయి వారు ఏమని పేరు పెట్టుకున్నారంటే స్ట్రీమ్స్ ఆఫ్ పవర్, శక్తి గల సెలయేర్లు అనే ఒక పేరు పెట్టుకున్నారు. వారు క్రైస్తవ విశ్వాసంలోనికి జొరబడి మేము కూడా అద్భుతాలు చేయగలం, యేసు ప్రభు నామానే అని చెప్పారు. కానీ వారు యేసు ప్రభువు నమ్మరు, పరిశుద్ధాత్మను నమ్మరు, యేసు ప్రభువు దేవుడిని ఒప్పుకోరు. కానీ దేవుని విశ్వాసాన్ని చెడగొట్టేవారు విశ్వాసుల్లో చాలామంది ఆనాడు పెరిగిపోయారు. 17వ శతాబ్దంలో అలాగున పెరిగిపోయి స్వస్థతలు, అద్భుతాల మీద ఆధారపడి వారు జీవించిన వారు ఉన్నారు. మీరు అదే సందర్భంలో 1670-80వ సంవత్సర దశకంలో ఇంగ్లాండ్ను పరిపాలిస్తున్న 14వ లూయి అంటారు, లూయిస్ ద 14. ఆయన ఏమని చెప్పాడు తెలుసండి? ద కింగ్ టచెస్ యూ, గాడ్ హీల్స్ యూ. రాజు నిన్ను ముట్టుకుంటున్నాడు, నువ్వు స్వస్థపడతావు. ఈరోజు చెప్పండి, అది లేదా? అయ్యగారు ఉందా లేదా? ఐ టచ్ యూ అంటున్నాడు ఇప్పుడు. అదే ఆయన చెప్పింది. 14 ఏం చెప్పాడంటే ద కింగ్ టచెస్ యూ, గాడ్ హీల్స్ యూ. నేను తాకుతాను, దేవుడు స్వస్థపరుస్తాడని మాటలతో లక్షల మందిని భ్రమపరిచిన వాడు 2వ చార్లెస్, స్పెయిన్ రాజు, చైన్స్ చక్రవర్తి. ఆనాడు దైవభక్తి ఎక్కువగా ఉన్న కాలం చేత ఆ భక్తిని ఆధారం చేసుకొని వారి బలహీనతలు, శరీరంలో ఉన్న బలహీనతలు, అనారోగ్యంతో ఉన్న వారిని దేవుని వాక్యం వైపు నడిపించకుండా, దేవుని శక్తి వైపు నడిపించకుండా ఒక వ్యక్తి వైపు నడిపించడానికి ప్రయత్నం చేశారు. దేవుని యొక్క నామాన్ని అవమానపరిచారు. నేను మరొక 2 తెగలను చెప్పదలుచుకున్నాను. మార్మన్స్ అనే ఒక గ్రూప్ ఇప్పుడు కూడా ఉన్నారు. బహుశా అది వాళ్ళు తెలంగాణలో ఉన్నారు నాకు తెలిసి. మార్మన్స్ అనేటువంటి ఒక క్రిస్టియన్స్ తెగ ఉన్నారు. మార్మన్స్ అనేవారు. వారు ఏమని బోధిస్తారంటే శరీరం నీ ఇష్టం, ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది కాబట్టి నీవు ఎలా అయినా బతకవచ్చు. ఈ శరీరంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు, మేము కూడా చేస్తామని మనుషులను భ్రమపరుస్తూ బహుభార్యత్వాన్ని ప్రేరేపించేవారు. స్వస్థతలు వదలరు, స్వస్థతలు ఉన్నాయని చెప్తారు. ఎందువల్ల అంటే మనుషులు స్వస్థతలకు లోపడుతున్నారు. ఈ రోజున మీరు పెద్ద బ్యానర్ పెట్టి నా స్వస్థత వరంగల్ దైవజనులు అని చెప్పగానే అంతే వందలకు ప్రజలు కుప్పతెప్పలుగా పడిపోతుంటారు. ఎందుకంటే ఆరోగ్యం బాగుండాలి, అంతే. ఎక్కడికైనా పోవాలి, ఏ దేవుడైతే ఇవ్వండి, ఆరోగ్యం ఇస్తే చాలనుకునేవారు. పరుగులు ఎత్తేవారు చాలా మంది ఉన్నారు. నిష్పక్షపాతంగా ఆ ప్రజలు ఏమి తెలియకుండా అమాయకంగా వస్తుంటే మోసపరిచేవారు ఉన్నారు. క్రిస్టియన్ సైన్స్ అనే ఒక గ్రూప్ ఉందండి. వారు సైన్స్ ద్వారా వ్యాధులను నయం చేసేటువంటి వారుగా ఉన్నారు. కానీ వారు ఏం చేస్తారంటే యేసు ప్రభువు నమ్మరు, దేవుడని వారు విశ్వసించరు. సైన్స్ ద్వారా అద్భుతాలు చేస్తూ మేము కూడా యేసు ప్రభుతో సమానమని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేద్దాం వినండి. బైబిల్లో మాటలు మనము ధ్యానం చేయబోతున్నాము మిత్రులారా. మనము సైన్స్ ద్వారా మెడిసిన్ కనుక్కున్నాం. ఈరోజు మనం మందులు వాడటం ద్వారా అనారోగ్యం పోతుంది. అంత మాత్రం చేత ఆర్ వి ఈక్వల్ టు గాడ్? దేవునికి మనం సమానమా? ఈరోజు చాలా మంది అదే చెప్తున్నారు. దేవునితో సమానం, నేను దేవునితో సమానం. అది చాలా ప్రమాదకరమైనది. ఎందువల్ల అంటే స్వస్థతలను నమ్మడం వలన, అద్భుతాలను నమ్మడం వలన, పరిశుద్ధాత్మ శక్తిని వారు అంచనా వేయకుండా ఇందాక మనం చదువుకున్నాం, అబద్ధమైనటువంటి ఆత్మను వారు నమ్మడం. ఇది ఎంత ప్రమాదకరమైనదో క్రైస్తవ లోకానికి అర్థమైతే అంతే చాలు. ఈ రాత్రి వేళ మనము దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అద్భుతాలు
లేకపోతే స్వస్థతలు అనేటువంటివి చాలామంది కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. చూడండి, ఎందుకు దేవుడు, ఎవరికి దేవుడు అద్భుతాల వరాన్ని ఇచ్చాడు, అద్భుత స్వస్థత వరాన్ని ఇచ్చాడో స్పష్టంగా బైబిల్లో ఉంది. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త ఒకరెవరైనా చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. యేసు ప్రభు వారు ఎవరికి ఇచ్చాడు ఆ శక్తిని, ఆ అధికారాన్ని? ప్రభు ఎవరికి ఇచ్చారు అంటే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చను. ఇప్పుడు చూడండి, బైబిల్లో మీరు అండర్లైన్ చేయండి, ఎవరికి అధికారం ఇచ్చాడు ఆయన? ఆ 12 మందికి అధికారం ఇచ్చాడు. అపోస్తలులు అంటారు, పిలువబడిన వారు, కాల్డ్ అవుట్ కంపెనీ, ప్రత్యేకముగా ఉండడానికి దేవుడు పిలిచాడు వారిని. అపోస్తలులకు ఆయన అధికారం ఇచ్చాడు. వీటి మీద, రోగముల మీద అధికారం, వ్యాధి మీద అధికారం ఆయన ఇచ్చాడు. ఆనాడు బైబిల్ ఇంకా పూర్తి చేయబడలేదు, సంఘం ఇంకా ప్రారంభము కాలేదు, సంఘం ఇంకా స్థిరపరచబడలేదు. ఈ విషయాలు గుర్తుంచుకుందాం. దేవుని వాక్యం ముద్రితమై చేతిలో లేదు, దేవుని జ్ఞానం ప్రజలకు అందుబాటులో లేదు. కనుక దేవుడు వారికి శక్తినిచ్చి అనేకులను సువార్త వైపు నడిపించబడినట్లుగా దేవుడు అద్భుతాలు జరిగించాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం కూడా చదవండి. అక్కడ ప్రభువారు మరొక మాట చెప్పారు. 3వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు కూడా చదువుకుంటున్నాం. 3వ అధ్యాయం చూడండి, 13 నుండి. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారి యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉన్నట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించాడు. ఆయన ఎందుకు నియమించాడు? స్వార్థ నిమిత్తం నియమించాడు కదా. ఆ స్వార్థ నిమిత్తం నియమించాడు. అదే అంతమాత్రమే కాదు, ఆ స్వార్థ ప్రకటించేటప్పుడు కలిగే ఆటంకాలను ఎదుర్కోవడానికి వారికి అధికారాన్ని, శక్తిని ఆయన ఇచ్చాడు. ఈ శక్తిని దుర్వినియోగం చేస్తుంది ఈనాటి క్రైస్తవ లోకం. ఈ పరిశుద్ధాత్మ శక్తిని కాకుండా మరి ఒక అపవిత్రాత్మ శక్తిని ఉపయోగిస్తున్నది. దేవుని నమ్మని ప్రజలు, లేకపోతే దేవుని నమ్మని కొంతమంది దేవుని సేవకులమని చెప్తున్నవారు, పరిశుద్ధాత్మను అవమానపరుస్తున్నవారు. నేను 2-3 విషయాలు నేను మీకు వినిపించాలనుకుంటున్నాను. పాత నిబంధన గ్రంథంలో అద్భుతాలు, స్వస్థతలు అనేవి మీరు ఆది కాండంలో మీరు గమనించలేదు. ఒక మెరకిల్ అనేది ఆది కాండంలో జరిగిందా ప్రత్యక్షంగా అంటే ఏం కనపడదు. మీకు నిర్గమాకాండంలో మాత్రమే మోషే చేత దేవుడు అద్భుతములు చేయించునని ఉంటుంది. కానీ మనిషిని సృష్టించడం కూడా ఒక అద్భుతమే. మనిషి అవయవాలను తల్లి యొక్క గర్భంలో ఏర్పరచడం ఒక అద్భుతమే. దేవుడు చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి. అయితే అవి సూచక్రియగా వారికి కనబడలేదు. అంతే, వారి సూచక్రియగా వారికి కనబడలేదు. మోషే ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ గ్రంథంలో, యెహోషువ నాయకత్వమున ఇశ్రాయేలీయులు రాజ్యాన్ని వారు స్వతంత్రించుకునే సందర్భంలో వారికి దేవుడు ఒక సూచన చూపించాడు. ఎక్కడ? అయ్యా లోయలో అతడు యుద్ధము చేయుచుండగా సూర్య చంద్రములో నక్షత్రాలను దేవుడు ఆపివేశాడు. నేను వీటిని గురించి టూకీగా చెప్తున్నా, ఎందుకంటే క్రొత్త నిబంధన వెలుగులో ఎక్కువ మనం ధ్యానం చేయాలని. పాత నిబంధన గ్రంథంలో 2-3 సందర్భాల్లో ఆయన అద్భుతములు చేశాడు. కానీ ఆ అద్భుతములు తన యొక్క చిత్తానుసారంగా ఒక సందర్భంలో ఆయన జరిగించాడనే వాస్తవాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఆ తరువాత దేవుని సన్నిధిలో అద్భుతములు చేయబడిన సందర్భం క్రొత్త నిబంధనలో. గమనించండి, క్రొత్త నిబంధన చాలా జాగ్రత్తగా మనం చదవాలి. అది మనం అర్థం చేసుకుంటే ప్రభువు మనతో మాట్లాడుతున్నాడని మనం తెలుసుకోగలుగుతాం. ఒకటి, క్రొత్త నిబంధనలో అపోస్తలులు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా 2-3 రిఫరెన్సులు. అవును, అపోస్తలులకు ప్రభు అధికారం ఇచ్చాడు. అయితే వారు కాక స్టెఫను, ఆ తర్వాత ఫిలిప్పు, వీరిద్దరు కూడా చేసినట్లుగా మనం చూడగలం. మనం చూస్తున్నాము దేవుని వాక్యంలో అపోస్తల కార్యముల గ్రంథములో 7 సార్లు అపోస్తలుడు స్వస్థతలు చేసినట్లుగా మనం కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు 7 సార్లు స్వస్థతలు చేసినట్లుగా మనం కనబడుతుంది. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే
ఫిలిప్పు, ఆ తర్వాత మనకు స్టెఫను కూడా అద్భుతములు చేసినట్లుగా మనకు కనబడుతుంది. రెండు సార్లు వారు అద్భుతములు చేసినట్లుగా మనం చూస్తాం. గమనించండి, మనం చూస్తాము అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 43వ వచనంలో ఒక సందర్భం. అది అక్కడ ప్రభువారు పేతురు ద్వారా గొప్ప ప్రసంగాన్ని వినిపించారు. కానీ 43వ వచనంలో ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తుల ద్వారా, ఆ మాట పట్టుకోండి, ఎవరి ద్వారా జరిగింది? అపోస్తుల ద్వారా, ఆయన పిలిచిన 12 మంది ద్వారా జరిగాయి అద్భుత కార్యాలు. అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. 5వ అధ్యాయముకు రండి, 12వ వచనాన్ని కూడా జాగ్రత్తగా చదవండి మిత్రులారా. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్కార్యములు ఎవరి చేత? అపోస్తుల చేత చేయబడుచుండెను అన్నాడు. గమనిస్తున్నారా? 5:12లో, అలాగే 5:15లో కూడా మనం చూస్తాం. యెరూషలేము చుట్టూ ఉండు పట్టణంలో రోగులు అపవిత్రాల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి, వారందరూ స్వస్థత పొందిరి. ఎవరి చేత? అపోస్తుల చేత. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, ఆయన తన సంఘమును స్థిరపరచబలిచినప్పుడు వారికి అధికారం ఇచ్చి అద్భుతాలు చేసే గొప్ప శక్తిని దేవుడిచ్చాడు. వాస్తవమే, ఇది ఒప్పుకుంటాం. కానీ ఈనాడు అధికారం ఉందని, శక్తి ఉందని, నాలో బలం ఉంది, నేను చేస్తున్నాను, పరిశుద్ధాత్మ చేత పంపబడిన వాడని చెప్పుకునేవారు ఉన్నారే, వారు దొంగ అపోస్తలులు, దొంగ బోధకులు. ఒక ఆయన అంటాడు, నేనే యేసు ప్రభువుని అంటాడు. ఎంత 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 అవివేకమైన మాట. దానికి ఒక రెఫరెన్స్ చూపిస్తాడండి. యేసు ప్రభు నన్ను పంపాడు, నేనే ఆయనకు బదులుగా వచ్చానని చెప్పుకుంటాడు. ఈనాడు ఇటువంటి అద్భుతాలు నేను చేస్తున్నానని చెప్తూనే నేను ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మాత్రం కొంతమందికి తెలియవు. స్వస్థత ప్రార్థనలు పెడతారు, అందరూ రాస్తారండి చీటీల మీద, మా కోసం ప్రార్థన చేయండి, అయ్యా నాకు కడుపు నొప్పి, నాకు అనారోగ్యం బాగోలేదు, చీటీలని రాస్తారండి. మా ఊరికి ఒక ఆయన వచ్చాడు, అప్పుడు ఎప్పుడో పాతకాలంలో, నేను చిన్నపిల్లడప్పుడు వస్తే ఆ చీటీలన్నీ ఒక పెద్ద గమ్ పైన అండి, గమ్ పైన. మీటింగ్ అయిపోయినాక అందరు వెళ్ళిపోతూ ఉంటారు కదండి, వెనక్కి మేము కూడా మా ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అండి పక్క చెత్త కుప్పలో ఉన్నాయండి ఆ చీటీలన్నీ. ఎవరిని ఆకర్షించడానికి? ఎవరి పేరు పొందడానికి? నీ పేరు హెచ్చించుకోవడానికి, నీవు గొప్పవాడని చెప్పుకోవడానికి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు. కొంతమంది విశ్వాసంలో దిగజారిపోతున్నారు ఈవేళ. ఆ యేసయ్య మాకేం చేశాడండి, ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు మాకేం చేయలేదండి, అందువల్ల మేము విశ్వాసంలో వెనకడిగిపోతున్నాం అండి. ఆయన గొప్ప సేవకుడు, ఆయనకు కూడా ఇచ్చామండి, ఆయనకు కూడా రాసి ఇచ్చామండి, కానీ ఆయన వల్ల కూడా కాలేదండి. ఎందుకు ఇలా? ప్రభువే స్వస్థపరుస్తాడు, నేను కాదు, ఆయన దగ్గర ఎవరు ప్రార్థన చేసినా స్వస్థపరుస్తాడని వివరణ ఎందుకు ఇవ్వడం లేదు? నేనే చేస్తాను ఎందుకు పిలుస్తున్నాడు? ఒక ఆయన నేను స్వస్థపరుస్తాను, స్వస్థత వరకు దైవజనుడు అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఉన్నాడు హైదరాబాద్లో. కరోనా టైంలో ఆయన కూడా కరోనా వచ్చింది. ఆయన హాస్పిటల్లో ఉంటే ఈనాడు పేపర్లు రాశాడు ఒక మాట, ఏమని తెలుసా? దైవదూతకు జ్వరం వచ్చాను, ఇప్పుడు ఆయన దేవుడు స్వస్థపరచడా అని చెప్పారు. ఆయనకు కాదు మచ్చ. ఎవరికి మచ్చ? దేవునికి మచ్చ. మనం నమ్ముకున్న దేవుడు శక్తిగల దేవుడని ఎరిగి ఉండి కూడా మనం ఆయన శక్తిని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తే ఇదే సమస్య. ఒకవేళ మనుషులను మోసం చేయాలని ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు నీ ఆ మాయలో భ్రమలో పడిపోతావు. గుర్తుంచుకుంటే మంచిది. మనుషులను నమ్మవద్దు. క్రొత్త నిబంధన వెలుగులో ఆ విషయం మనం చూద్దాం. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఏం చేయాలి, లేకపోతే ఎవరైనా స్వస్థత కోరితే ఏం చేయాలో ఆ వివరణ యాకోబు పత్రికలో క్షుణ్ణంగా ఇచ్చాడు. దాన్ని పూర్తిగా మనం చూద్దాం. అయితే అపోస్తలులు స్వస్థతలు, అద్భుతాలు, కార్యాలు జరిగించారు. 13వ అధ్యాయంలో కూడా 7 నుండి 9 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ కూడా దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని 13వ అధ్యాయము 7 నుండి మనం చూస్తాము. 9వ వచనం వరకు, 7 నుండి 9 వరకు మనము జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ బర్నబా వాక్యము వినాలని వారు పిలిపించారు. అక్కడకు వారు తీసుకొని రాబట్టబడ్డారు. వారు వాక్యం ప్రకటించడానికి వచ్చారు. సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఒక అద్భుతమైన కార్యం జరిగింది.
ఒకడు దేవుని యొక్క సన్నిధిని సరిగా నడవకుండా దుర్మార్గతతో దుష్టత్వముతో నిండిన వాడే ఉన్నాడు. దేవుని మార్గాలు చెడగొడుతున్నాడు. అట్టి వానిని సౌలు భక్తుడు, పౌలుగా మార్చబడిన పౌలు 10వ వచనం, సమస్త కపటముతో దుర్మార్గముతో నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. ఇక కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడక ఉందుమని చెప్పాను. వెంటనే మబ్బుయు చీకటి అతని కమ్మెను. అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపించడాన్ని వెదుకుచుండెను. అంతటా అధిపతి జరిగినది చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను. అతడు విశ్వాసమునకు కారకుడుగా మారడానికి, విశ్వాసిగా మారడానికి దేవుడు అద్భుతం జరిగించాడు. పౌలు ద్వారా దేవుడు జరిగించిన గొప్ప అద్భుతం అది. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం వింటున్నటువంటి మిత్రులారా జ్ఞాపకం చేసుకుంటాం. పౌలు భక్తుడు కూడా 7 సార్లు దాదాపు, ఇప్పుడు 13వ అధ్యాయం చూసాం కదా, 18వ అధ్యాయంలో ఎఫెసులో ఒక గొప్ప అద్భుతం చేశాడు. 16వ అధ్యాయంలో ఆ త్రోయలో అద్భుతం చేశాడు. ఇలాగున 7 సందర్భాల్లో అపోస్తుడైన పౌలు అద్భుతాలు చేశాడు. మిత్రులారా గమనించండి, ఈ రాత్రి వేళ దేవుని వాక్యం మనం వింటున్నాం. అపోస్తుల ద్వారా దేవుడు అద్భుతము జరిగించిన మాట వాస్తవం. ఇప్పుడు చదువుదాం. పత్రికల వెలుగులో, సువార్తల వెలుగులో అపోస్తులు అద్భుతాలు జరిగించారు. పత్రికల వెలుగులో ఎలా ఉందో మనం చూద్దాం రండి. మనం చూస్తున్నాము ఆ గిఫ్ట్ని గురించి, లేకపోతే స్వస్థపరచు వరాన్ని గురించి రాయబడిన మాటలో మనం చూస్తున్నాం. 1 కొరింథీ పత్రికకు రండి, 12వ అధ్యాయం 28 నుంచి 31 వరకు చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 28 నుండి 31 వరకు మనం చూస్తున్నాం. 12వ అధ్యాయము 28 నుండి. మొదట కొందరిని అపోస్తలుడుగా గుర్తుంచుకుందాం. ఎంతమంది అపోస్తలుడు? కొందరు, అందరూ కాదు. కొందరు, అందరూ కాదు. గుర్తుంచుకుందాం. కొందరిని అపోస్తలుడుగా, పిమ్మట కొందరిని ప్రవక్తలుగా. ఎందుకంటే ప్రవచనాలు చెప్పాలి అన్నాడు, బైబిల్ లేదు. ఏమి జరగబోతుందో సంభవాలు చెప్పాలి అన్నాడు, బైబిల్ లేదు. ప్రవక్తలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. కొందరిని అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయవారినిగా. ఎందుకంటే అనేకులను, అన్యజనుడైన వారిని ఆకర్షించడానికి దేవుడు అద్భుతములు జరిగించాడు. ఈనాడు కచ్చికి తీసుకోండి, గిరగిర తిప్పండి. మీరేం కోరుకుంటే అది దేవుడు మీ ఒడిలో వేస్తాడు. ఖర్చీఫ్లో మీ ఒడిలో పడతా ఉంటున్నాడు ఆయన. అలా నమ్మితే నువ్వు వేడబడతావో తెలియదు. సువార్త కొరకు దేవుడు అద్భుతాలు జరిగించాడు. మారు మనసు కొరకు దేవుడు అద్భుతాలు జరిగించాడు. అంతేగాని ఈ లోకంలో వ్యక్తి యొక్క కోరిక నిమిత్తమై దేవుడు అద్భుతాలు జరిగించలేదు. నా సొంత కోరిక నిమిత్తమై, నీ సొంత ఆలోచన నిమిత్తమై జరిగించలేదు. గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యం చూస్తున్నాము. కొందరిని స్వస్థపరచు వారినిగా, అద్భుతములు చేయవారినిగా, కొందరిని కృపావరములు గలవారినిగా, కొందరిని ఉపకారములు చేయవారినిగా, కొందరు ప్రభుత్వములు చేయవారినిగా, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిగా నియమించను అన్నాడు. కొందరిని 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 ఆ మాట గుర్తుంచుకోవాలి. మీరు గుర్తుంచుకుంటే అపోస్తుల కార్యముల గ్రంథం ఆఖరి అధ్యాయం 28వ అధ్యాయం 29వ వచనంలో మనము ఆ మాట మనం చదవాలి. అది చదివిన తర్వాత నేను మరొకటి చదివి వినిపిస్తాను. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచుండెను. ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించు. అపోస్తల కార్యములు ముగింపబడే నాటికి స్వస్థతలు, అద్భుతాలు నిలిచిపోయాయి. కారణం ఏమిటంటే యేసు ప్రభు యొక్క నామం అంతటా తెలిసిపోయింది. ఆయన శక్తి ప్రభావం ఎరిగిపోయింది. ఎందుకంటే అటువంటి సాక్షులు ఆయా ప్రాంతాల్లో స్థిరపడి దేవుని సేవ చేస్తున్నారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చూడండి. మనం ఇప్పుడు 12 చూసాం కదా, 15 చూద్దాం. 1 కొరింథీ పత్రిక 15:32. 15:32 చదవండి. 15:32. నేను ఎఫెసులో మృగములతో పోరాడిన యెడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము. మోసపోకుడి దుష్ట సాంగత్యము నడిచి నడవని చెరుపును. గుర్తుంచుకోండి, దుష్ట సాంగత్యము మంచి నడవని చెలుపును.
ఒకవేళ స్వస్థతల ద్వారా మాత్రమే దేవుని శక్తిని నేను చూడాలనుకుంటే, ఆయన వాక్యములో ఆయన శక్తిని నేను చూడలేకపోతే, ఆయన ప్రార్థనలో ఆయన శక్తిని నేను చూడలేకపోతే, మంచి నడవని తెలుపును. ఒకవేళ స్వస్థతల ద్వారా మాత్రమే దేవుని శక్తిని నేను చూడాలనుకుంటే, ఆయన వాక్యములో ఆయన శక్తిని నేను చూడలేకపోతే, ఆయన ప్రార్థనలో ఆయన శక్తిని నేను చూడలేకపోతే, నీ సాంగత్యం ఎవరితోనో అర్థం చేసుకో, నీ సహవాసం ఎవరితోనో ఆలోచన చేసుకో. కొంతమంది అద్భుతాలు చేసేవారి వైపు ఎంత దూరమైన పరిగెత్తుతున్నారు. దేవుని వాక్యాన్ని తమ జీవితాల్లో అన్వయించి నెమ్మది పొందలేకపోతున్నారు. అది వారు అంగీకరించలేకపోతున్నారు. వారిలో విశ్వాసం తగ్గిపోతుంది. అద్భుతాలు అవిశ్వాసులకు అవసరం, విశ్వాసులకు అద్భుతాలు అవసరం లేదు. యేసు ప్రభు దర్శనమే ఒక అద్భుతం, ఆయన వాక్య దర్శనమే ఒక అద్భుతం, ఆయన మార్చడమే ఒక అద్భుతం. ఒక తాగుబోతు మార్చడం, ఒక జూదగాడు మార్చడం, ఒక వ్యభిచారి మార్చబడటమే అద్భుతం. నా బతుకు మార్చబడటం నాకు అద్భుతం. నీకేది అద్భుతం? నీవు ఏ దానిని అద్భుతముగా ఎంచుకుంటున్నావు, ఏది నీకు అవసరమని ఎంచుకుంటున్నావో ఆలోచన చేయమని ఈ రాత్రి వేళ ప్రభు పేర నేను మీకు మనవి చేస్తున్నా. ఆనాడు కొందరిని అని అపోస్తలుడైన పౌలు చెప్పుతూనే వచ్చాడు. ఏమండి, కొరింథీ పత్రిక అయిపోయింది కదా, తెస్సలోనిక పత్రికకు రండి. ఇంకా పత్రికల్లో సంఘాల్లో రాను రాను ఎవరు మిగిలారు, ఎవరు లేరు, అది మీరు గమనించాలి. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. తెస్సలోనికేయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. నశించుచున్న వారు దేనిని అవలంబించాలి? సత్య విషయమైన ప్రేమను అవలంబించాలి. చదువుతారా ఆ మాట? గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ. ఎవరి రాక? ఆ దినమందు ఇదిగో ఒకడు ధర్మ విరోధని 8వ వచనంలో చెప్పాడు. సంఘము ఎత్తబడక మునుపు, ఏమండి, సంఘము ఎత్తబడక మునుపు సంఘమును దేవుడే నడిపిస్తాడు. అయితే ఈ ధర్మ విరోధి సంఘమునకు అనేకమైన అవరోధములు కలిగించేవాడుగా ఉన్నాడు, కొన్నిటిని ఆడించేవాడుగా ఉన్నాడు. 8వ వచనంలో ఆ మాట చెప్పాడు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును అన్నాడు. సంఘం ఎత్తబడిన తర్వాత అపవాది వస్తాడు, ధర్మ విరోధి వస్తాడు, అందరినీ మోసం చేస్తాడు, తన ముద్ర వేసుకోమని అడుగుతుంటాడు, లోబడిన వారిని చేర్చుకుంటాడు, అందరినీ పాడు చేస్తానికి మొదలుకుంటాడు. అప్పుడు తన నోటి ఊపిరి చేత వారిని ఆయన సంహరిస్తాడు అన్నాడు 8వ వచనంలో. ఈ నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్యమైన ప్రేమను తెలుసుకోవాలి. వారు వాని రాక అబద్ధ విషయమైనది ఉంటుంది. సాతాను ఎలా ఉంటాడు? సమస్త బలముతో, నానా విధములైన సూచక్రియలతో, మహాత్కార్యములతో, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో. ఇప్పుడు అద్భుతాలు, సూచక్రియలు మోసాలతోనే ఉన్నాయి. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను. 100 మందిలో మీటింగ్కి వచ్చారు అనుకుందాం. 100 మందిలో ఒకళ్ళు ఉంటారనుకోండి. ఆయన ఏమంటాడు తెలుసా? మరియమ్మ, ఈ రాత్రి దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అంటాడు. 100 మందిలో ఒక మరియమ్మ ఉండదా? ఏ క్రిస్టియన్ కాలనీస్లో ఒక లాజరు ఉండడా, ఒక యోసేపు ఉండడా? ఎందుకో తెలుసా? ఇలా టాక్టిఫుల్గా మనుషులను రప్పిస్తున్నాడు. ఇంకొక అర్థం కాదు ఏంటంటే, ఆ నమ్మిన వారు కొంతమంది ఉంటారండి. వారు వచ్చిన తర్వాత ఆ యొక్క సేవకుడు నుంచి తెగ పొగిడేస్తూ ఉంటారు. నాకు అర్థం కాదు. నిన్న మొన్న ఒక మీటింగ్ కూడా చూసినాను నేను. ఆయన అంటాడు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయాను, నాకు అంత పూర్తిగా తగ్గిపోయింది అని ఆయన కూడా చెప్తున్నాడు. అసలు ఈ పాస్టర్ నీకు ఎలా తెలుసు అంటే, ముందుగానే తెలుసా? ఆయనకి నీకు సంబంధం ఉందా? దీంట్లో సమస్త విధములైన మోసం అన్నాడు. అందుకే నేను ఈ మాట వివరంగా చెప్తున్నాను. సమస్త విధములైన మోసం. మా ఊరు బయట ఒక పాస్టర్ ఉన్నాడు. ఆయన దెయ్యాలు వదులుకొట్టే పాస్టర్ అంటారు. ఆయన మా ఊర్లో, మా సొంత ఊర్లో దెయ్యాల పాస్టర్ అంటారు. ఆయన దగ్గరికి 15 మంది వస్తారు ఆదివారం వేరే ఊరు నుంచి. ఓన్లీ దెయ్యం పెట్టినోళ్ళే వస్తారు, ఇంకెవరు రారు వాళ్ళ చర్చికి. ఏమన్నా నాకు అర్థం కాక అడుగుతాను. ఏమండి, మీరు చెప్పండి, ఓన్లీ యేసుప్రభు ఉండే చోట దెయ్యాలే ఉంటాయా? మనుషులను అట్లా ప్రేరేపించి వారి బలహీనతను ఆసరా చేసుకొని గుంపులుగా పోగేస్తున్నారు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడ్డ మిత్రులారా. నమ్మవద్దు, మాయ మాటలు చెప్పేవారు నమ్మవద్దు.
చెప్తున్నాడు. సాతాను ఎటువంటి వాడంటే సమస్త విధములైన బలముతో ఉంటాడు, నానా విధములైనటువంటి సూచక్రియలతో ఉంటాడు, దుర్నీతి కలిగిన వాడు, మహాకార్యములు కూడా చేస్తాడు. ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్త 24:24లో ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేస్తాడు. ఇటువంటి వారి మోసంలో పడవద్దు. ఈ జాడ్యం ఈనాడు మన సంఘాలకు కూడా వచ్చింది. సాతానుడు జల్లెడు వేసి జల్లిస్తున్నాడు. మిత్రులారా, పాల్పడవద్దు, లొంగిపోవద్దు. దేవుని వాక్యానికి మీరు మనసివ్వాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. దేవుని వాక్యానికి మీరు చోటివ్వాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఇంకొక మాట బైబిల్లో మత్తయి సువార్త 7:22 చూడండి. వారు ఏం చేస్తున్నారు? వారు యేసుప్రభువుని నమ్మలేదు. ఏమండి, యేసుప్రభు అంటే తెలియదు, కానీ యేసుప్రభు నామాన్ని ఉపయోగించారట. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటారండి. చూడండి, మత్తయి సువార్త 7:22 మనం చదువుకుంటాం. మత్తయి 7:22 చదువుతున్నాం చూడండి. ఆ దినమందు అనగా తలుపు వేయబడినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు, పరలోకపు తలుపు దేవుడు మూసివేసినప్పుడు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా ఏం చేశారట? మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? అవునా? నమ్మకుండానే దయ్యాలు వెళ్ళగొట్టారా? యేసు ప్రభు అంటే శక్తి తెలియకుండానే దయ్యాలు వెళ్ళగొట్టారా? అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. ఏమంటాడు ఆయన? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగనను. ఆయనను ఎరుగని వారు కూడా అద్భుతాలు చేస్తారని బైబిలే చెప్తున్నది. ఎలుమానబడిన వాడు పౌలు అద్భుతములు చేయడం చూసి తాను కూడా అద్భుతాలు చేయగలనని చెప్పి ప్రభు యేసునామమున వెళ్ళిపో అనేటువంటి ఒక మాటలు మాట్లాడుతుంటే దయ్యం ఒక మాట అంది. ఏమని? నేను పౌలుని ఎరుగుదును, నేను యేసుక్రీస్తుని ఎరుగుదును, దేవుని ఎరుగుదును, నువ్వెవడవు అన్నదండి. ఆ దెయ్యము అని ఎంపడబడినప్పుడు వాడు పారిపోయాడు. దయ్యాలను వదిలించడానికి దేవుని శక్తిని, దేవుని నామాన్ని చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఇంకొక టాక్టిఫుల్ ఐడియా చెప్తాను. కొంతమంది దయ్యాన్ని వదలగొట్టాలి, లేకపోతే అనారోగ్యం పోవాలన్నప్పుడు ఇలా గట్టిగా పట్టుకుంటారండి. ఇలా గట్టిగా పట్టుకుంటే ఏమవుతుందండి? 2 కణతలు పట్టుకుంటారండి. గట్టిగా 2-3 నిమిషాలు కణతలు గట్టిగా పట్టుకుంటే ఎవరైనా ఉంటారంటే అండి? ఎవ్వరు ఉండరు. నీరసం వచ్చి తలకాయ పడి కింద పడిపోతారండి. కింద పడిపోగానే స్వస్థపరచబడ్డారు అనుకుంటారు. మిత్రులారా, గుర్తుంచుకోండి, ఇలాంటి టాక్టిక్స్ అనేవి మనుషులు ఫాలో అవుతున్నారు. అది దేవుని ఆత్మ కాదు, దేవుని శక్తి కాదు. మనుషులను భ్రమపరచు ఆత్మ, మోసపరచు ఆత్మ. మనుషులను మోసపరచు ఆత్మ, భ్రమపరచు ఆత్మ ఉన్నది. మిత్రులారా, గమనించండి. మనుషులు ఎందుకు మోసపోతున్నారంటే విశ్వాసులు దేవుని వాక్యం ఎరగకనే మోసపోతున్నారు, దేవుని వాక్యం తెలియకనే మోసపోతున్నారు. ఇదిగో ఇక్కడ చూస్తున్నాం మనం. నేను మేము ఎవరో ఎరగనుకోండి, నేను దయ్యాలు వెలగొట్టాను ప్రభా, నీ నామాన్ని వాడుకున్నాను, నీ నామాన్ని నేను బ్రతికాను ప్రభా అంటున్నాడు. కాదు, నువ్వు అసలు నాకు తెలియదు. అంటే ఏమిటి? నా ఆత్మతో నీవు కలవలేదు, నా ఆత్మ నీతో కలిసలేదు, నీవు నా వాక్యానుసారంగా బ్రతకలేదు. నా నామాన్ని వాడుకున్నావేమో కానీ నా మాట ప్రకారంగా, నా వాక్యం ప్రకారం నీవు బ్రతకలేదు. మనం ఎవరిని అనుసరిద్దాం? అద్భుతాలు చేసేవారినా, ఆత్మను అనుసరించి జీవించేవారినా? మనం వ్యవస్థను అనుసరిద్దాం. మారిన బ్రతుకు కలిగి అనేకులను సాక్ష్యార్థంగా నేను యేసు ప్రభువును నమ్ముకుంటే మారిపోయాను, నా బ్రతుకు మార్చబడుతుందని చెప్పేవారినా, లేకపోతే అద్భుతం చేసేవారినా? ఎవరిని మనం అనుసరిస్తున్నాం? ఆలోచన చేయాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. చూడండి, కొంతమంది దేవుని అద్భుతాలు చేస్తామని అనేవారిలో కూడా, దేవుని యొక్క వాక్యము నాకు బాగా తెలిసనే వారిలో కూడా కొంత ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే సాతాను వారిని ప్రేరేపించే ప్రమాదం ఉంటుంది. దోస్ ఆర్ సాటనిక్ ఇన్ఫ్లుయెన్సెస్. చూద్దాం, మత్తయి సువార్త 16:22. 16 ఇంతకుముందు మనం 7:22 చూసాం, ఇప్పుడు 16:22 చూస్తున్నాం. ప్రభువారు అన్నాడు, అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని ప్రభువారిని అడుగుతా ఉన్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళగలము, నీవే నిత్య జీవపు ఊటలు గల దేవుడవు నాయనా అని చెప్పి ప్రభువును ఘనపరిచినటువంటి వాడు పేతురు భక్తుడు. ఆ ప్రభు ఏమన్నాడంటే 18 నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు నిలువనేరు అని చెప్పి దేవుని వాక్యము చేత
ప్రభువు పేతురును బలపరిచినాడు. ఆయన వాగ్దానమును పేతురుకు అక్కడే బయలుపరిచాడు. అయితే మనిషి కుమారుడు చనిపోయి 3వ దినమున తిరిగి లేవాలని చెప్పగానే పేతురు 22వ వచనంలో ఏమన్నాడు చూడండి. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరముగాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాను. సాతానుడు ఏర్పరచబడిన వారిని సైతం మోసం పుచ్చుతాడంటే అర్థం ఇదే. దేవుని ఆత్మచేత నింపబడిన వారు కూడా దైవ చిత్తాన్ని తెలుసుకోకపోతే we will be misguided by Satan and his words. దేవుని వాక్యము చేత కొన్నిసార్లు మనమే పొరపాటు పడే ప్రమాదం ఉంది. గుర్తుంచుకుందాం మిత్రులారా. దేవుని వాక్యపు వెలుగులో మనం నడుచుకుందాం. మనం మర్చిపోకుండా ముందుకు వెళ్దాం. ఈ మాట మనం అర్థం చేసుకుందాం. కనుక దేవుని వాక్యమును ఈనాడు ప్రకటించేవారు చాలా రకరకాలుగా ప్రకటిస్తున్నారు. అద్భుతాలు అనేటువంటి ఒక సంబంధమైనటువంటి కొంతమంది పొద్దున ఒక ఆయన వాక్యం నాకు పంపించినాడు వాట్సాప్లో. ఏమిటంట, మసాలా కలుపుతున్నారు అన్నాడు ఆయన. టేస్ట్ కావాలా, రుచి కావాలా కాబట్టి కలిపేస్తున్నారు, మనుషులను చెడగొట్టేస్తున్నారు. అదేమనంటే ఇది కూడా వాక్యమేనండి, ఇది కూడా బైబిలేనండి, మీరు చదివే బైబిలేనని చెప్తున్నాడు. అవునా? పచ్చి బియ్యము పాత బియ్యము 2 కలుపుకొని వండితే కడుపు జబ్బు వచ్చి సస్తాం. పాత బియ్యం ఎందుకు తింటాము? ఎందుకంటే ఆరోగ్యం కనుక. కొత్త బియ్యం ఎందుకు తినం? అవి కొంతకాలం ఉండిన తర్వాత మాత్రమే గట్టిగా మాగితే మనం కడుపుకి ఆరోగ్యానికి మంచిది కనుక దేవుని వాక్యాన్ని కలిపి చెరపకూడదు. పాత నిబంధన గ్రంథంలో అద్భుతాలు ఎలా జరిగాయి? ఆ సువార్తలలో ప్రభు ఉన్న కాలంలో అద్భుతాలు సూచక్రియలు ప్రభు అపోస్తుల ద్వారా కానీ ఆయన ద్వారా కానీ ఎలాగూ జరిగించబడ్డాయి. పత్రికల్లో ఎలాగున వారు జరిగించారు. అపోస్తులు అంతరించిన తరువాత, వారు గతించిపోయిన తరువాత సంఘకాలంలో ఆ పెద్దలు కానీ పరిచారకులు కానీ వారు అద్భుతాలు చేశారా? ఈ మాట మనము కొంత సమయం చూద్దాం. చూడండి, యాకోబు పత్రికలో మనము యాకోబు భక్తుడు ఒక చక్కని సందేశాన్ని మనందరికీ కూడా అందిస్తున్నాడు. ఈ విషయాన్ని చాలా మంది గుర్తించకే పొరపాటు పడుతున్నారని దేవుని వాక్యమును బట్టి చెప్పగలుగుతున్నాను. అయితే అద్భుతాలు లేవా? దేవుడు స్వస్థపరచడా? ఏమండి, యేసు ప్రభు స్వస్థపరచడా? యేసు ప్రభు రోగమును బాగు చేయడా అంటే బైబిల్ చెబుతున్నది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవడైనను రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన, నూనె కాదు. అది చాలా మంది గుర్తుపెట్టుకోవట్లా. సార్ నూనె రాయమన్నారు, నూనె తీసుకొచ్చాను. నేను క్రొత్తగా నమ్మిన దినాల్లో మా ఇంటి దగ్గరకు ఒక పెద్ద ఆవిడ ఒక డబ్బా తౌడు తీసుకుని నా దగ్గరికి వచ్చింది. రాత్రి 10:30కు వచ్చింది. ఏ అమ్మా తౌడు ఎందుకు తెచ్చావని అడిగితే, అయ్యా 2 రోజుల నుంచి మా గేదె పాలు ఇట్లేదు, ఈ తౌడు తీసుకుని ప్రార్థన చేయ్యా అందనమాట. నాకు అసలు అయితే బిత్తరపోయాను ఆ మాటలు వినేసేసి. అయ్యి బాబాయ్, తౌడు మీద కండి, యేసుప్రభు మీద కంటే తౌడు మీద ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది ఆవిడకి. చాలా మందికి ఈ రోజున ఆయిల్ డబ్బాలు గుమ్మరిచ్చేస్తున్నారు. అదొక బిజినెస్ అయిపోయింది. ఏమంటే మా ఇంట్లో ప్రార్థన అయింది, మా ఇంట్లో ప్రార్థన అయింది, నువ్వు మాత్రం ప్రార్థన చేయవు, కానీ ప్రార్థన మాత్రం ఇంట్లో ఉంటుంది. ఏం చేసుకోవడానికి? రాజురు గారు చెప్పేవారు, టైర్ బండి రొట్టెలు తిన్నా, పేపాల ద్రాక్షరసం తాగిన పరలోకం బావు అనేవాడు ఆయన. నూనె డబ్బాలుంటే ఉపయోగం ఏముందండి? విశ్వాసం నీలో ఉండాలి కదా. అందుకే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, అతని లేపును. లేపేదేమిటి? ప్రార్థన, నూనె. చెప్పండి, ప్రార్థనే కదా, నూనె కాదు. గుర్తుంచుకుందాం. అతడు పాపములు చేస్తే పాప క్షమాపణ పొందుతాడు. పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోండి, స్వస్థత పొందినట్లు ఒకరితో ఒకడు ప్రార్థన చేయండి. ఏం చేయాలి? అనారోగ్యం వస్తే ఒకడి కొరకు ఒకడు ప్రార్థన చేయాలి. గుర్తుంచుకోండి. నా కొరకు నీవు, నీ కొరకు నేను, ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభు చెప్తుంది అదే. యాకోబు భక్తులు చెప్పొచ్చు కదా, నేనున్నాను, యేసు ప్రభుతో తిరిగాను, యేసు ప్రభు కాలంలో ఉన్నాను, దేవుడు నాకు స్వస్థత వరం ఇచ్చాడు, నా దగ్గరికి అందరు రండి అని చెప్పడే. ఏమండే, నా దగ్గరికి రండి అని చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప దైవజనుడిగా వాడబడిన ఆయన ఒక ఆయన ఇట్లా చెప్పినాడు నాకు. అంటే నేను ఆ వీడియోలో విన్నాను, చూసినాను కూడా. ఒకప్పుడు ఇలా నూనె రాసి ప్రార్థన చేయమన్నారని, అమ్మ నూనె తీసుకొని రా ప్రార్థన చేస్తానని చెప్తే ఆ మట నూనె తీసుకుని వచ్చిందట. ప్రార్థన చేస్తే ఆమెకు తగ్గింది. ఆ మట ఆ నూనె అయిపోయింది. ఇక ఆయన ప్రార్థన చేసిన నూనె అయిపోయింది.
ఆ నూనె డబ్బాట పాతకాలంలో నిట్టాడిల్లు ఉంటుంది కదండి, నిట్టాడికి గట్టితే అలా అయినా ఆమె గొడవ పడుకున్నప్పుడు అంటుందంట, ఇంట్లోంచి బయటికి రా, మన ఇద్దరు బయటికి వెళ్దాం అంటుందంట. ఎందుకంటే ఇక్కడ నూనె డబ్బా ఉంది, మనం మాట్లాడుకోకూడదు అన్నట్టు. ఆ పడుకునేటప్పుడు కాళ్ళు కూడా నూనె డబ్బా వైపు కాకుండా అటు పక్కన పెట్టుకుంటుందంట. అదేంటంటే ప్రార్థనాయలు నూనె డబ్బా అది. అదేమనుకుంటుందంటే ఆ ప్రార్థనాయలు లోపల ఉంటే స్వస్థపడతాను అంటుంది, కానీ యేసయ్య నన్ను స్వస్థపరిచే శక్తి గల దేవుడు, ఆయన ఎటువంటి బలహీనతనే స్వస్థపరుస్తాడని నమ్మడం లేదు. మార్కు సువార్తలో ఒక సందర్భం మనం ఎరుగుదుము. ఒకడు పక్షవాయువు గలవాడైతే నలుగురు పక్షవాయువు గలవాడిని మంచం మీద ఎత్తుకొని ఆ ఇంటికి వెళ్ళడానికి వీలు లేక ఇంటి కప్పు తీసి లోపలికి అతన్ని పంపిస్తే ప్రభు అన్నాడు, ఆయన వారి విశ్వాసము చూసి అన్నాడు. ఎవరి విశ్వాసం? ఆ మోసుకొచ్చిన వారి విశ్వాసం. ప్రార్థన చేసేవాడికి విశ్వాసం ఉండాలి. తర్వాత ఆ రక్తస్రావము గల స్త్రీ ఆ వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు బాగుపడితే అక్కడ రాసి ఉన్నది బైబిల్ ఏమనంటే, ఆయన ఆమె విశ్వాసము చూసి అన్నాడు. ప్రార్థన చేసే వాళ్ళు ఎప్పుడైనా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎవరైనా ఇంకొకరి కోసం మనం ప్రార్థన చేసినా కూడా విశ్వాసంతో చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థనే స్వస్థపరుస్తుంది. ఈ విషయాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తాం? ఎప్పుడైనా బలహీనంగా ఉంటే అక్కడ నా కొరకు ప్రార్థన చేయండి, అమ్మ మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నా కొరకు ప్రార్థన చేయండి. అపోస్తుడైన పౌలు చాలాసార్లు చెప్పాడు, నేను ధైర్యముగా వాక్యము బోధించినట్లు నా కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడున్న సేవకులు ఏమంటారు తెలుసా? దైవజనులు మీ కొరకు ప్రార్థన చేయుదురు రండి అంటారు. మీ కొరకు చేతులుంచి హస్త నిక్షేపణ చేసి చేతులుంచి ప్రార్థన చేయుదురు రండి అని చెప్తున్నారు. ఎందుకు ఇలా వాక్యాన్ని మనము విశదీకరించలేకపోతున్నాము, చెప్పలేకపోతున్నాము అంటే, వ్యక్తి ఘనతను కోరుకున్నప్పుడు, వ్యక్తి పేరు ప్రతిష్టలు కోరుకున్నప్పుడు దేవుని నామం అవమానపరచబడుతుంది. మిత్రులారా గమనించండి, యేసు ప్రభు నామం తృణీకరించబడుతూనే ఉంది. యాకోబు భక్తుడు దీని ఒక క్లారిటీ ఇచ్చాడు. అమ్మ, స్వస్థపరచడం దేవుని చిత్తం, దేవుడు స్వస్థపరచడం నేను చెప్పడం లేదు. ఈ మాట బాగా గుర్తుంచుకోవాలి. అయితే స్వస్థత వరమే నా దగ్గర ఉందని జనాన్ని మోసపరచకూడదు. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గుర్తుంచుకుందాం, స్వస్థతలు యేసు ప్రభు ప్రారంభ దినాల్లో ఆయన చేశాడు. శిష్యుల ద్వారా, అపోస్తుల ద్వారా ఆయన జరిగించాడు. మంచిదే. యేసు ప్రభు మరణించి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యే సందర్భంలో చాలా అద్భుతాలు ఆయన జరిగించాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘం స్థిరపరచబడటానికి మనం చదువుకున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఆఖరి మాట మనం చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము ఆఖరి మాట 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక్రియ వలన వాక్యము స్థిరపరచుచుండెను. స్థిరపరచబడాల్సింది ఏమిటి? వాక్యం. రావాల్సింది మహిమ ఎవరికి? ఆయనకు మహిమ రావాలి. ఆయన వాక్యము స్థిరపరచబడాలి. అనేకులు ప్రభువును నమ్ముకొని దేవుని బిడ్డలుగా తీర్చబడాలి. పరలోక రాజ్యానికి వారసులు కావాలనే సత్యాన్ని మరచి సొంత ప్రచారానికి, సొంత ఆర్భాటాలకు ఈనాడు చేస్తున్నారు. అది దేవుని మహిమను కోరేవారి లక్షణం కాదు. కనుక సంఘాల్లో మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగి ప్రభు నామాన్ని గణపరుద్దాం. ప్రభు తన వాక్యం మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, స్తోత్రాలు దేవా, మీ కొందనాలు. ఈ రాత్రి వేళ మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు తండ్రి. అద్భుతములు, సూచక్రియలు మీరు జరిగించారు. కేవలం మీ మహిమ నిమిత్తమై, ఆత్మల రక్షణార్థమై, గ్రంథస్థం చేయబడకుండా నాయన సంపూర్ణమైన గ్రంథం మా చేతికి రాని కాలంలో, సంఘ ప్రారంభ దినాల్లో, పరిపక్వత చెందుతున్న దినాల్లో ప్రభువా, వాక్యాన్ని స్థిరపరచడానికి అద్భుతాలు జరిగించావని నాయన, ఈనేడు కూడా మేము ప్రార్థిస్తే మా మొర ఆలకించి స్వస్థపరిచే దేవుడు అని నమ్ముచున్నాం. స్వస్థత వరము కలిగి ఉన్నదని చెప్పుకుంటూ ప్రజలను మోసపరుస్తున్న వారిని క్షమించండి. అటువంటి మాయలో, భ్రమలో ఎవరు పడకుండా కాపాడమని మా ఆత్మల కాపరి అధ్యక్షుడైన యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు అందరికీ దేవుని వాక్యాన్ని మీ సహోదరులు